ఫాతిమా సనా షేక్ వాస్తవానికి ఈమె ఒక్కతే అని కాదు, తెలుగు ఇండస్ట్రీలోని రోత వెధవల గురించి చక్కగా చెప్పింది అనమాట. ఇప్పుడు ఇది కామను అంటూ కామన్ గురించి కవర్ చేసే వెధవాయలందరికీ ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగానే ఎక్కడ పేరు చెప్తుందో, మన పేరు చెప్పగానే ఏమని ఖండిద్దాం ఇలాంటి ప్లాన్లో ఉంటారన్నమాట. మీ దగ్గర ఇలాంటి విషయాలు కామను అనుకున్నప్పుడు ఏం మాట్లాడద్దు దాని గురించి. కానీ మేమంతా ఇదిగాళ్ళం, బయట మాత్రం లేవా ఇలాంటివి అంటూ రొట్టకొట్టుడు కబర్ డైలాగులు వేసుకోవడం ఎందుకు. ఇప్పుడు ఫాతిమా సనా షేక్ అని మనకి దంగల్లో యాక్ట్ చేసిన తర్వాత అందరికీ తెలిసింది. తెలుగులోనేమో ఆమె 2015లో నువ్వు నేను ఒకటవుదాం, ఏదో లో బడ్జెట్ సినిమాలు ఉంటాయి కదా, వాటిలో యాక్ట్ చేశారు. చేసిన తర్వాత ఈమె ఫిజిక్స్ కానీ స్ట్రక్చర్ కానీ నచ్చి కొంతమంది అప్రోచ్ అవుతారు కదా, వీళ్ళు ఆ సందర్భంలో మాట్లాడిన తీరు అన్నమాట. ఇప్పుడు అవతల వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నారు, దాని గురించి తెలియనట్టు మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలి కదా. లేదు, వీడి గలీజ్తనాన్ని బయట పెట్టుకున్న నిర్మాత ఎవరు మరి చీప్గా వాళ్ళని ఇలాంటి పద్ధతికి పురిగొల్పేది ఎవరు? ఇప్పుడు అన్ని చోట్ల కామనే ఇలాంటి కాస్టింగ్ కౌచ్ అన్నప్పుడు, కాస్టింగ్ కౌచ్ కావచ్చు, హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ కావచ్చు, కామనే అని చెప్పేటప్పుడు అవతల వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉండొచ్చు కదా. కంపు చేసుకోవడం ఎందుకు? ఈ రోజున ఎక్కడ మన పేరు బయట పెడతారు అని చెప్పేసి వణికి పుట్టడం ఎందుకు? వెంటనే కౌంటర్లు అవుతాయి. ఏం చేస్తారంటే డైరెక్ట్గా చెప్పకుండా ఈమె క్యారెక్టర్ గురించి బ్యాడ్గా వచ్చేటట్టు 2-3 వెబ్సైట్లో రాపిస్తారు ఫస్ట్. ఆ తర్వాత ఇంకొకళ్ళిద్దరి చేత మాట్లాడిస్తుంటారు యూట్యూబ్లో. చివరిలో వీళ్ళ పేర్లు చెప్తే వెంటనే మనం చూసాం, వాళ్ళు అలాంటి వాళ్ళు మా మీద లాంటివి సహజంగానే రాళ్ళేస్తుంటారు అనే పెద్ద మేధావుల్లాగా అప్పుడు మాట్లాడతారన్నమాట. ఇది ఒక మోడా శాపరండి. అర్థమైంది కదా మీకు? ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా ఎందుకు ధీమాగా ఉంటాడంటే ఇందుకే, వాళ్ళ క్యారెక్టర్ మీద బురద తల్లేస్తారు. అదే పొలిటీషియన్లు అనుకోండి, ఇప్పుడు జత్వాని కేసులో చూడండి, ఆమె చాలా మంచి అమ్మాయి, ఆమెనేమో వీళ్ళు హెరాస్ చేశారు అన్నట్టు ఎలా కలరింగ్ ఇచ్చారు. అదే ఇండస్ట్రీకి వచ్చేసరికి చూడండి, ఎవరి మీద కామెంట్లు చేసినా కూడా వాళ్ళందరూ చెత్త కామెంట్లు, చెడిపోయిన వాళ్ళలాగా ఎలా బిల్డప్ ఇద్దామని చూస్తుంది ఇండస్ట్రీ. అందుకే ఈ ఫాతిమా సనా షేక్ ఎందుకు, మీరు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది అందంగా ఉన్నటువంటి వాళ్ళు యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటారు. ఎందుకు వీళ్ళకి ఛాన్సులు రావు అనుకుంటారు. ఎందుకు రావంటే దాని రీజన్ ఇదే. అమ్మాయి చెప్తుంది కదా, మనం నో అన్నామంటే మనకి ఛాన్సులు ఉండవని. పోనీ ఎస్ అన్నా కూడా ఛాన్సులు ఉంటాయా? చెప్పలేము. ఇది గొప్ప ఇండస్ట్రీ అనమాట. ఎవడు మాట్లాడకూడదు మళ్ళీ ఇండస్ట్రీ గురించి. ఛాన్సులు ఇయ్యరంట. ఇది ఎన్నాళ్ళు సాగుతుంది? కొన్నాళ్లే సాగుతుంది. చూడండి, కొన్నాళ్లే. ఆ తర్వాత బ్రేక్ ఎలా వస్తుందంటే, ప్రొడ్యూసర్ల అవసరం కూడా లేనటువంటి సినిమాలని నిర్మిస్తారు. ఎంతగా ఉంటుంది కదా, ఏది ఫ్యాన్స్ కోసమే హీరో అయ్యా నేను అన్న నానుడిలాగా. ప్రొడ్యూసర్స్ అవసరం కూడా అంటే క్రౌడ్ ఫండింగ్, ఏ రిలేటెడ్ సినిమాలు, మనకి న్యూస్ రూముల్లో న్యూస్లను ఎట్ట వండుతారు, ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా సినిమాలు వచ్చే రోజులు రాబోతున్నాయి, చూస్తారు. అప్పుడు కాస్టింగ్ కోచ్ గురించి ఆరోపణలు ఉండవు. హాలీవుడ్లో ఎందుకు ఉండవు అంటే, వాళ్ళు దాన్ని ఒక విషయంలా చూడరట. వాళ్ళు దాన్ని ఒక విషయంలాగా చూడరు కాబట్టి దాని గురించి పెద్దగా ఏమీ ఆరోపణలు ఉండవు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాత్రం భారీగా శిక్షలు ఉంటాయి కానీ అనేది చెప్తూ ఉంటారు. ఈ సందర్భంగా అది ఫాతిమా సనా షేక్ ఎవరు అప్రోచ్ అయ్యారు, ఎవరు చండాలంగా మాట్లాడారు, కామెంట్ రూపంలో మీకు ఏమైనా తెలిస్తే పెట్టండి. బాయ్.